నవ్యాంధ్ర తీర్పుకు అంతా సిద్ధమైంది. ఈవీఎంల మీట నొక్కి అభ్యర్థుల తలరాతను కోట్లాది మంది ఓటర్లు నిర్ణయించే సమయం వచ్చేసింది. రాష్ట్రంలోని మొత్తం 46,120 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సాధారణంగా సాయంత్రం 5 గంటలకు ముగియాల్సిన పోలింగ్ ఈసారి ఓ గంట అదనంగా సాగి 6 గంటలకు ముగుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీకి 1, పార్లమెంటుకు 1 ఈవీఎంలు కేటాయించిన ఈసీ అదనంగా 20% ఈవీఎంలను, 30% వీవీప్యాట్లను నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఎన్నికల సంఘం రిజర్వ్లో ఉంచింది. ఈ యంత్రాల్లో తలెత్తే సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు 600 మంది బెల్ ఇంజనీర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటర్లకు జారీ చేసే స్లిప్లను ఫోటోలతో జారీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీలో తొలిసారి వీవీప్యాట్లను వినియోగిస్తోంది ఎన్నికల సంఘం. బ్యాలెట్ యూనిట్లపై అభ్యర్థుల ఫోటోలను కూడా ముద్రిస్తోంది. ఇక దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల్ని తీసుకొచ్చిన తల్లులు ఓటేసేందుకు క్యూలో వేచి చూడాల్సిన అవసరం లేదు. వారు నేరుగా వెళ్లి ఓటు వేసి ఇంటికి వెళ్లిపోవచ్చు. అలాగే మై ఓట్ క్యూ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ ఎంత పెద్దగా ఉందో తెలుసుకోవచ్చు. క్యూ తక్కువగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసుకోవచ్చు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియో కెమెరాలు, మైక్రో అబ్జర్వర్లు, సాయుధ పోలీసు బలగాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మైలవరం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా ఇప్పుడే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇప్పుడే పోలింగ్ కేంద్రం దగ్గరికి దేవినేని ఉమా అక్కడికి చేరుకున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మైలవరం నియోజకవర్గ అభ్యర్థి దేవినేని ఉమా ఇప్పుడే పోలింగ్ బూత్కి చేరుకున్నారు. నవ్యాంధ్రలో ఈసారి భారీగా పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికతో పోల్చితే ఈ దఫా పోలింగ్ శాతం పెరుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల కంటే దాదాపు 30 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. మొత్తం 3.93 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా కేవలం 5 లక్షలే. ఈ 5 లక్షల ఓట్లతోనే టీడీపీ విజయం సాధించిందని వైసీపీ తరచూ వాపోతూ వస్తోంది. ఇప్పుడు జనసేన కూడా రంగప్రవేశం చేయడంతో ఈసారి ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ఉభయ పార్టీలు భావిస్తున్నాయి. ఓటింగ్ శాతం పెంచేందుకు పగడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. పోటాపోటీగా కొత్త ఓటర్లను చేర్పించాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా